ఆంధ్రప్రదేశ్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర రాక అల్లాడిపోతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకునే పరిస్థితి కూడా లేదు. ఏ మాత్రం కనికరించడం లేదు. పొగాకు రైతుల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఉల్లిపాయ ధరలు కానీ, అదేవిధంగా టమాటా ధరలు కానీ, వేటికి కూడా కూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. వాళ్ళంతా కూడా వాళ్ళు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర రాక, మార్కెట్లో వాల్యూ లేక వాళ్ళంతా కూడా రోడ్డు మీద పోసి ట్రాక్టర్తో తొక్కిస్తున్నారు, బాధపడుతున్నారు, అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం ఏమైనా పట్టించుకుంటుందా అంటే పెద్ద గుణసున్నా. ఇప్పుడు రీసెంట్గా యూరియా దొరక్క రైతులందరూ కూడా ఏ విధంగా అల్లాడిపోతున్నారో మనం చూస్తున్నాంగా. దాని మీద చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశం పెట్టి వీటికన్నిటి కూడా కారణం మీరే అని చెప్పేసి అధికారుల మీద కూడా నెట్టేశారు కదా. అంటే రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనందరం కూడా చూస్తున్నాం కదా. ఈ కూటమి ప్రభుత్వంలో ఇన్ని ఇబ్బందులు పడుతున్నా కానీ రైతుల గురించి కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా టికెట్ల రేటు పెంచుకోవడానికి మాత్రం జీవోలు ఇమ్మీడియట్గా రిలీజ్ చేసుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా రిలీజ్కి ఈరోజు జీవో కూడా రిలీజ్ చేసింది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఓజీ సినిమా ధరల పెంపుకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. రైతుల్ని, విద్యార్థుల్ని, ఆటో డ్రైవర్ని వీళ్ళని ఆదుకోవడానికి మాత్రం వీళ్ళకి చేతులు రావు, కానీ వీళ్ళ సినిమాలకి టికెట్లు అయితే పెంచుకోవడానికి మాత్రం ఇమ్మీడియట్గా జీవోలు ఇచ్చుకుంటారు. ఆటో డ్రైవర్లు రోడ్డు మీదకి వచ్చారు. ఉచిత బస్సు పెట్టడం వల్ల వాళ్ళంతా కూడా రోడ్డు మీదకి వాళ్ళ జీవితాలన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి. వాళ్ళంతా కూడా అల్లాడిపోతున్నారు. విద్యార్థులకు ఫీజు రీంబర్స్మెంట్ రాక వాళ్ళంతా కూడా లబో దిబో అని చెప్పేసి ఏడుస్తున్నారు. కాలేజీ యాజమాన్యాలన్నీ కూడా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నా కానీ పట్టించుకున్న నాదిరేయలే. ఇట్లా 1, 2, 3 తర్వాత వైద్యం, ఆరోగ్యశ్రీ లేపేశారు. అది కూడా 2,000 కోట్లు బకాయిలంట. ఆ నెట్వర్క్ ఆసుపత్రులన్నీ కూడా ఆరోగ్యశ్రీని ఆపేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్నీ ఇంకా అన్ని గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నింటిని కూడా ప్రైవేటీకరణ చేయడం, మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడం, ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్నీ. వాటి మీద ఈ కూటమి ప్రభుత్వం ధ్యాస పెట్టడం లేదు. కానీ సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రం వీళ్ళకి ఇమ్మీడియట్గా జీవోలు ఇచ్చుకోవడానికి మాత్రం టైం ఉంటుంది, కానీ రైతులను పట్టించుకోవడానికి మాత్రం టైం ఉండదు. ఎంత అధ్వానంగా ఉందో ఒకసారి ప్రజెంట్ కూడా ఆలోచన చేసిన అవసరం కూడా ఉంది. ఓజీ సినిమాకి ఏపీలో బెనిఫిట్ షో టికెట్ ధర ఎంతో తెలుసా? 1000 రూపాయలు. గవర్నమెంట్ ఇచ్చేటువంటి జీవో ప్రకారం 1000 రూపాయలు. తర్వాత ఈ నెల 25వ తేదీన ఓజీ సినిమా రిలీజ్ అవుతుంది. ఓజీ సినిమాకు 25వ తేదీ అర్ధరాత్రి నుంచి అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షోకి కూడా ఈ కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 25వ తేదీ విడుదల కాబోతున్న అంటే ఓజీ సినిమాకి అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షోకి అనుమతి ఇచ్చింది కూటమి ప్రభుత్వం. టికెట్ ధరలో ఒకసారి మీరందరూ కూడా ఒకసారి గమనిస్తే యాజ్ పర్ జీవో సింగిల్ స్క్రీన్ ఒక్కో టికెట్ మీద 125 రూపాయలు పెంచుకోవచ్చంట. మల్టీప్లెక్స్లలో ఒక్కో టికెట్ మీద 150 రూపాయలు పెంచుకోవచ్చంట. 10 రోజుల పాటు అమల్లో ఉంటుందని చెప్పేసి ఆ జీవో చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే పెంచారో రేట్లు, ఆ రేట్లన్నీ కూడా సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి 10 రోజుల వరకు అప్లికేబుల్ అంట. అంటే వీళ్ళ సినిమాలకి వీళ్ళు మాత్రం బాగా పెంచుకుంటారు, ఏమైనా చేసుకుంటారు, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోవడానికి మాత్రం వీళ్ళకి మనసు రాదు. అదేవిధంగా రైతుల్ని, విద్యార్థుల్ని ఆదుకోవడానికి మనసు రాదు. ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడానికే వీళ్ళు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లో, అదేవిధంగా మంత్రి పదవిలో అనుభవించేది. వీటన్నిటి కూడా ప్రజలందరూ కూడా ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఉంది.